స్కూల్లో పిల్లలకి టీచర్లు ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడాను అక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ కూడాను సమానమే. అందులో అనుమానం లేదు కదా. అయితే కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది కామ్గా ఉంటారు, కొంతమంది గొడవ చేసే వాళ్ళు ఉంటారు. లోకో భిన్న రుచి అన్నట్టుగా ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలే ఒక రకంగా ఉండరు. మన చేతి 5 వేళ్ళే ఒక రకంగా లేవు కదా. అదేవిధంగా రకరకాలైనటువంటి పిల్లలు కొంతమంది కామ్గా కూర్చుంటారు, కొంతమంది ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు, కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది చెప్పిన మాట వినరు, కొంతమంది అల్లరి చేస్తూ ఉంటారు, కొంతమంది పక్కన వాళ్ళని చదువుకొని ఈ విధంగా రకరకాలైనటువంటి వారు మనస్తత్వాలతో కూడినటువంటి వారు ఉంటారు కదా. ఇప్పుడు ఆ టీచర్లకి ఒక్కోసారి పిల్లల్ని మందలించవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అట్లా మరి ఇంట్లో తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మందలిస్తారో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానం మరి టీచర్లు కదా, మరి వారు కూడాను ఉపాధ్యాయులు వారిని మందలిస్తారు. ఇంతలోనే పిల్లలు ఇంటికి వెళ్ళి ఫలానా టీచర్ వచ్చి మమ్మల్ని తిట్టారు, కొట్టారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. చెప్పగానే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఆ పిల్లనో పిల్లవాడినో నువ్వేం చేసావో అని అడగాలి. అది అడగకుండా ఏ టీచర్ ముందు చెప్పు, నువ్వు నాకు వెళ్ళి అడుగుదాం అని అంటారు. అది చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు. మొత్తం నువ్వేం చేసావో అని అడగాలి. ఇది అడగటం రెండో తప్పు. ఇంకా మూడో విషయం ఏమిటంటే, రాత్రికి వచ్చి సాయంత్రం వచ్చి పిల్లలు చెప్తారు, తెల్లవారి పిల్లలతో పాటు వెళ్ళిపోతారు ఈ పేరెంట్స్. ఏమండి, నిన్న మా పిల్లనో పిల్లవాడో మా పిల్లల్ని ఎందుకండి ఈ విధంగా అరిచారట, ఎందుకండి అని చెప్పి ఆ పిల్లలు ఎదురుకుండా నా టీచర్లని ఇది చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? నష్టం ఎవరికి అవుతుంది? టీచర్లకు నష్టం ఉండదు. ఎవరికి నష్టం? పిల్లలు నష్టపోతారు. దాన్ని మనం గ్రహించాలి.